నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. నమస్కారం సార్. అందరికీ నమస్కారం. మదర్ క్వెషన్ మార్క్ ఫేబర్ ఒక ఇన్వెస్టర్. ఇండియన్ మార్కెట్ ఏమో ఇంక 20% పడడానికి అవకాశం ఉంది. కానీ అదర్ సైడ్ కానీ పరాగ్ పరిశ్రమకు సీఈఓ ఏం చెప్తున్నారంటే వర్షంకి 15-20% కన్నా దొరుకుతుంటది. ఇక మీద దీని గురించి అంత ఎదురు చూడకండి అని చెప్తున్నారు. ఒక సైడ్ పడుతుందని చెప్తున్నారు. ఇంకో సైడ్ ఏమో ఎదురు చూడకండి అని చెప్తున్నారు. ఇప్పుడు మార్కెట్‌లోనికి రావాలనుకుంటున్నోళ్ళకి వర్షంకి ఎంత ఎదురు చూడొచ్చు. నేను ఎంతవరకు చూసానంటే ఒక 14% రిటర్న్ వచ్చిందంటే సూపర్ అని చెప్తాను. 3 సంవత్సరాలకి రిటర్నే రాలేదు. లాస్ట్ 3 ವರ್ಷం జీరో రిటర్న్. నెక్స్ట్ 3 ఇయర్స్ కూడా జీరో రిటర్న్స్. దాని తర్వాత మనం చూడాలి. ఇండిసీస్ స్టాక్స్ అనేది కరెక్ట్ ఆన్ స్టాప్‌లో రేట్ కరెక్ట్ ఆన్ రేట్‌లో కొని అదంతా ఎగ్జాక్ట్‌గా చెప్పడం అవ్వదు. కొంచెం తక్కువలో ఉన్న స్టాక్ మీరు కొన్నారంటే మంచి రిటర్న్ దొరుకుతుంది. బౌన్స్ వస్తున్నప్పుడు ఇవాళే బౌన్స్ వస్తుందా, రేపే బౌన్స్ వస్తుందా చెప్పడం అవ్వదు. ఏదైనా జరగొచ్చు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్‌లో వర్షంకి 12% దొరుకుతుందని చెప్పడం అది అబద్ధం. బ్యాంక్‌కి రాకుండా డైరెక్ట్‌గా మ్యూచువల్ ఫండ్‌కెళ్తున్నది. మాసంకేమో 25,000 నుంచి 30,000 మార్కెట్‌లో ఎళ్తున్నది. ఆ డబ్బులు తీసుకొని పైకి పంపిస్తున్నారు. ఇప్పుడు మీరు డబ్బులేసారంటే నెక్స్ట్ 4 సంవత్సరాలకి రిటర్న్ రాదు. అది మీకు తెలియకుందంటే ఓకే. నెక్స్ట్ 4 ఇయర్స్‌కి రిటర్నే రాదు. అలా తిప్పి చెప్తున్నారు సార్. ఒక రిటర్న్ అంది మళ్ళీ తిప్పి చెప్పిన 3 సంవత్సరాలకు రిటర్న్ జీరో రిటర్న్. మార్కెట్ ఏమో 30,000 దాటుతుందంటే దాటదు. నిఫ్టీ సెన్సెక్స్ ఏమో 1,00,000 దాటుతుందని ఎన్ని సంవత్సరాల పోయి చెప్తున్నారు. అదంతా ఎప్పుడో సార్. సెన్సెక్స్ 1,00,000 దాటేస్తుందని ఎప్పుడో చెప్పి 5 సంవత్సరాలు అయిపోయింది సార్. 2019 న్యూస్ 18లో ఉన్నప్పుడు చూడండి. ఓకే. సెన్సెక్స్ 40,000 క్రాస్ అయిపోయిందని హెడ్‌లైన్స్. అది చాలా సంవత్సరాలు కాదు. ఓకే. ప్రాబబిలీ 2021 అనుకోవాలి. లేకపోతే 19 అనుకుంటున్నాను. దాని తర్వాత 1,00,000 వెళ్తుంది. ఈ సంవత్సరం ఇస్తుంది. సంవత్సరం చెప్తూనే ఉన్నారు కానీ అది వర్షం ఈ సంవత్సరం 1,00,000 ఇస్తుంది. ఆ సంవత్సరం 1,00,000 ఇస్తుంది. కానీ అది మూవ్ అవ్వడం లేదు. అలాగే జై ఆడికొచ్చింది ఇప్పుడు. ఫైన్ సార్. ఇప్పుడు మీరే చూసి అది కన్సిడర్ చేయొచ్చా? అది జరగడానికి అవకాశం ఉందని చెప్పారు కదా సార్. ఇన్‌స్టాగ్రామ్‌లో నా రీల్ చూశాను మా ఫ్రెండ్ త్రూలో. సిల్వర్ వాంగడం అని. అదంతా ఎప్పుడంటే ₹400 సిల్వర్ కొనాలని. అప్పుడు సిల్వర్ కొన్నామా అంటే ఈవీ సోలార్‌లు అంతా వెండి యూజ్ చేస్తారు. దానివల్ల కొన్నారు. ఓకే. అదే ఒక కారణంగా నన్ను చాలా కాలం నుంచి ఉంచారు. దీని సడెన్‌గా ₹200 వచ్చిన తర్వాత ఈవీ సోలార్ అంతా మర్చిపోయారు. ఓకే. ₹400 కొన్నదేమో ₹200 అయిపోయిందని బాధపడుతున్నారు. అది ఏంటి అర్థమైందంటే కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్‌లో చూసినప్పుడు నేను ఒక షేర్ కొంటున్నాను. నేను చాలా కాలం వస్తాను. అదేది జరగకుండా అలాగనే ఉంది. దాని తర్వాత దబదబమని టక్ కంటిన్యూస్‌గా పెరుగుతూనే ఉంటుంది. నేను కొన్నప్పుడు పడడం తగ్గుతుంది. అది ఉన్న సైకాలజీ ప్రాబ్లమా? నిజంగా అది అలాగైనా? అది సైకలాజికల్ ప్రాబ్లమ్. కానీ అది జరుగుతుంది కదా సార్. ఎందుకంటే మీరు లాస్ ప్రెడిక్షన్స్ ఎందుకంటే ఈసారి రాదు అనంటే నెక్స్ట్ ఇయర్ రావచ్చు కదా! అది నెక్స్ట్ డే అవుతుంది సార్ అది. అందుకే నేను చెప్తున్నా అందరం ఓకే. అందుకే నేను చెప్తున్నాను. మీరు లాస్ అయినట్టు కొన్నారనుకోండి. నేను సపోజ్ ₹500 వడ్లను తిప్పించాననుకోండి. 500 పడిపోయినా, వచ్చినా కూడా మనకు బాధే లేదు. గోల్డ్‌లోనే మార్కన్ స్టాన్ ఒకటి చెప్తున్నారు. $5,200 వస్తుందని. డాయిషర్ బ్యాంకే $3,200 వస్తుందంటున్నారు. రెండిటికి సంబంధం లేకుండా చెప్తున్నారు. ఆ 2 ఏమే వాళ్ళు చెప్తే నమ్మాలి అని ఒక నిర్మాణాలను డాయిచ్ బ్యాంక్ ఏం చెప్తున్నారంటే అమెరికాలోని ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారు. ఇంట్రెస్ట్ రేట్ పెంచారంటే 3,000 వచ్చేస్తుంది. మార్మన్ స్టాన్లీ ఏం చెప్తున్నారంటే రేట్ పెంచడానికి అవకాశం రేట్ తగ్గించడానికి అవకాశం ఉంది. అది రేట్ కట్‌కి సిగ్నల్. అది రేట్ డౌన్‌కి ఒక సిగ్నల్ అది. ఒక ఔన్స్ అన్నది 30 గ్రాములు రౌండర్ అనుకోండి. 30 గ్రాములు $5,200 అంటే ఎంత ఎళ్తుందని మీరే కామెంట్ చేయండి. కాలిక్యులేషన్ ఏసి కామెంట్‌లో చెప్పండి. ఒక ఔన్స్ 5,200 ఎళ్తుంది ఒక ఆర్గనైజేషన్. ఇంకో హౌన్స్ ఏమో 3,800 వెళ్తుందని ఇంకో ఆర్గనైజేషన్ చెప్తున్నది. అదంతా నేను మీరే కామెంట్‌లో ఏసినట్టు బావుంటుంది. అది పీపుల్‌కి అండర్‌స్టాండింగ్ అవుతుంది. ఓకే సార్. నెక్స్ట్ అవుతుంది. ఓకే. గోల్డ్ ప్రైస్ ఏమో ఒక లెవెల్‌లో కన్సల్టేషన్ అయిన సిట్యుయేషన్‌లో ఉంది. చూడడం అవుతుంది. ఈ ఫ్యూచర్‌లో ఇంక పెద్దగా అప్రిషియేషన్ ఉండదు. ఇంకా పెరుగుతుంది. ఇంకా 6 నెలలు ఇక పడడానికి అవకాశం చాలా ఉంది. దాని తర్వాత అమెరికాలో రేట్ కట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత పెరుగుతుంది. అలాగున్నప్పుడు మనపురం, ముత్తూట్ లాంటి స్టాక్స్ మనం కన్సిడర్ చేసి ఉంచాం కదా సార్. ఇప్పుడు మనమేమో ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ ఎంట్రీ అవుతామా? అది మీ ఇష్టం. ఓకే. దానికి మధ్యలో అమెరికన్ రెసిషన్ వచ్చి రేట్ పెంచారంటే ఇది పెరిగిపోతుంది. మార్కెట్‌లో టైం తీసుకోవడానికి ట్రై చేయకండి. చాలు లాభం సంపాదించాం. 400కి కొన్నాను 300కి వదిలేసాను హ్యాపీ అమ్మేసి వెళ్ళిపో. మళ్ళీ నేను కొంటాను. అది అనుకున్నామంటే అది రాకుండా వెళ్తుంది. ఓకే. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఏమో పడుతుందని మీరు చెప్తున్నారు.
కంపెనీ పడుతుంది కొంచెం టైంకి. చాలా మందేమో గోల్డ్ రేట్ తగ్గిపోయిందంటే చాలా నా జ్యువెల్ షాప్ గోల్డ్ కొంటారా? తంగమైల్, తన్లియాన్, టైటన్స్ నేను హోల్డ్ చేయాలా? ఆర్ అక్యుములేట్ చేయాలా? ఇదంతా ఒక షార్ట్ టర్మ్ సైకిల్. లాంగ్ టర్మ్‌కి హోల్డ్ చేయొచ్చు. మరి ఎందరో 22 క్యారెట్ నుంచి 16 క్యారెట్‌కెళ్తారు. ఈ సైకిల్ అవ్వని. అలాగే 9 క్యారెట్ వరకెళ్తారు. దాంతో ప్రజలేమో దీనివల్ల ఈ హాల్ట్‌లోని జ్యువెలరీ డెఫినెట్‌లీ కొంటారు. దానివల్ల జ్యువెలరీ వెళ్ళిపోతుందని అనుకోకండి. ఓకే. నెక్స్ట్ అవుతది. యెస్ బ్యాంక్ సార్. 52 వీక్ లో నుంచి 52 వీక్ హైక్ వచ్చింది. 3 నెలల్లో. అవును సార్. చాలా చీప్‌గుంది. సుమిటోమో వచ్చేస్తారు. డబ్బులేసేస్తారు. సరి అయిపోతుందని యేసుకొని ఎళ్తున్నారు. నేను మాట్లాడుతున్నప్పుడేమో సుమిటోమోలో డబ్బులేమో వాళ్ళు ఫుల్ డిప్లొకేస్తారని వాళ్ళని తెలియలేదు. ఎప్పుడు డిప్లొయ్ చేస్తారో అప్పుడు చూసుకుంటాను సార్. అప్పుడు బస్సు వెళ్ళిపోతుంది సార్. ఓకే. చాలా సంవత్సరాలు ఉంటే అలాగే ఉంటుందది. చాలా సంవత్సరాలు వెయిట్ చేస్తాను ఇప్పుడు కన్సిడర్ చేయొచ్చు. చాలా సంవత్సరాలు వెయిట్ చేస్తా అంటే ఏదైనా కన్సిడర్ చేయొచ్చు. అది ఏంటి సార్ ఇలా చెప్పేసారు ఇప్పుడు? సార్ లేదు సార్. సందేహం ఏంటంటే ఇదంతా 1.5 బుక్‌లో ఉంది. ఓకే. రేట్ కూడా తక్కువలో ఉంది. ఓకే. ఇన్ ద సెన్స్ అది వన్ టైమ్ బుక్‌లో ఉంది. సార్ 1000 రూపీస్ ఉంది సార్. తప్పు. ఇదవుతది ప్రాబ్లమ్. వాల్యుయేషన్ చూడాలి. మీరేమో కర్ణాటక బ్యాంక్ కన్సిడర్ చేయొచ్చు. ఇండస్ఇండ్ కన్సిడర్ చేసు. సౌత్ ఇండియన్ బ్యాంక్ కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో కూడా ఐడీఎఫ్‌సి అని చెప్పారు ఒకటి. ఐడీఎఫ్‌సిలోనా ఒక చిన్న సందేహం సార్. ఐడీఎఫ్‌సికి యెస్ బ్యాంక్‌కి కంపారిజన్ సార్. వాళ్ళ దగ్గర అడ్వాన్సెస్ చూసిన యెస్ బ్యాంక్‌కి 2.7 లాక్ క్రోర్స్. ఐడీఎఫ్‌సి 2.8 లాక్ క్రోర్స్. సో కేవలం 10,000 క్రోర్స్ అడ్వాన్సెస్. డిపాజిట్ 3.18 లాక్ క్రోర్స్ యెస్ బ్యాంక్. డిపాజిట్స్ ఐడీఎఫ్‌సికి తక్కువగా ఉంది. అరౌండ్ 20,000 క్రోర్స్ తక్కువ ఉన్నది. క్వార్టర్ బిజినెస్ 5.92 లాక్ క్రోర్స్ యెస్ బ్యాంక్. ఐడీఎఫ్‌సి 5.78 లాక్ క్రోర్స్. ఓకే. ఇది పాజిటివ్ బుక్ 1.5 అండ్ 1.3 అరౌండ్ ఉన్నాయి. ఇలా టైంలో ఓకే. ఏ గ్రేగర్ బేసిక్‌లీ చూసంటే యెస్ బ్యాంక్ బెటరా ఉంది. ఈళ్ళిచ్చిన లోన్ అదా చాలా పాతకాలం లోను. మాక్సిమం డబ్బులేమో లానా క్లాయెంట్ డబ్బులు ఇచ్చిన లోన్ అది. ఎలా వస్తుంది? అలాగని సుమిటోమో లోన్ వచ్చేసరికి అన్ని క్లియర్ అయిపోతుంది. అది పోయి ఇదంతా సరి చేసేస్తారా? ఐడీఎఫ్‌సి ఐడీఎఫ్‌సికి క్రెడిబుల్ లోకల్ ఫేస్ ఉంది. ఓకే సార్. ఇప్పుడు ఓకే సార్. మీరు ఐడీఎఫ్‌సిలో ముఖ్యమని చెప్తున్నాను వైద్యనాథన్ ఉన్నారని. అవును. ఓకే. ఇప్పుడు కేఎస్ మనీ లాక వైద్యనాథన్ గాని ఎవరో ఒకళ్ళేమో యెస్ బ్యాంక్ వచ్చేసారనుకో. వచ్చిందని చూస్తాం బాస్. ఓకే. వచ్చారు అని చెప్తున్నారు రాని. సార్ అదే సార్ మాకు ఈజీగా కన్సిడర్ రేంజ్‌లో ఉంది. అదే సార్ తిరిగి అడుగుతున్నాను సార్. ఓకే. సౌత్ ఇండియన్ బ్యాంక్ వెయ్యి ఇదంతా దగ్గరికెళ్ళాలని చెప్తున్నాను. అప్పుడప్పుడు 1, 2 చూడొచ్చు. ఓకే. చాలా తక్కువ ఎప్పుడు తగ్గిందనే ఇది కొనండి. కానీ మైన్‌లీ అని సౌత్ ఇండియన్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, ఐడీఎఫ్‌సి ఫస్ట్ అదంతా చూడండి. అదంతా ఫెడరల్ కూడా చూడొచ్చు. కొంచెం ఎక్స్‌పెన్స్ అయిపోయింది కొంచెం. మీరంతా చెప్పిందంతా చాలా కాలం చూస్తున్నారు. ఇది ముందే చెప్పాను ఇంకా. మీరు ₹56 చెప్పారు. 93 రూపీస్. థాంక్ యూ సార్. థాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో 99 రూపీస్ ఉంది. చెప్పిన కాన్సెప్ట్స్ మేము గ్రేట్గా ఎక్స్పాండ్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించి అయినా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లలు ఇంత పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.